నమస్కారం అండి. నా పేరు జి శాంసన్. శాంతినగర్, రాప్తాల్ కూడా, సికింద్రాబాద్. సో వీఆర్ రన్నింగ్ వన్ ఆర్ఫనేజ్ హోమ్. దాని పేరు వచ్చేసి క్యాప్డోర్ ఆర్గనైజేషన్. మా దగ్గర 33 మంది పిల్లలు ఉంటున్నారు. ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్, పూర్ 3 కేటగిరీలో మా దగ్గర పిల్లలు ఉంటున్నారు. ముఖ్యంగా ఈ హోమ్ రన్ చేయడానికి కారకులు మా నాన్నగారు ఒకే ఒక మాట అనేవారు, ఏమి తీసుకొని వెళ్ళలేము నాన్న, వాట్ డూ సర్వీస్. పిల్లలకి సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టు అని చెప్పేవారు మా నాన్నగారు. సో మా నాన్నగారు ఒక ఉద్దేశము నాకు చిన్నప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత మా నాన్నగారు చేస్తున్న సేవలు బట్టి అనంతరం నేను చేయడము ప్రారంభించాను. సో దానిలో నాకు ఎంతగానో సంతృప్తి ఉంటుంది. సో పిల్లలందరూ చూస్తున్న పిల్లలందరూ కూడా ఆర్ఫన్ చిల్డ్రన్స్. సో వాళ్ళందరూ మమ్మీ డాడీ అనడం వల్ల వాళ్ళ ఆర్ఫన్స్గా ఫీల్ కారు. వాళ్ళు చాలా సంతోషంగా, జాలీగా, హ్యాపీగా ఉంటారు. సో ఇలాంటి పిల్లలకు సేవ చేయడము గొప్ప భాగ్యంగా మేము ఎంచుకుంటున్నాము. సో అంటే ఇంట్లో ఎలా ఉంటామో జనరల్గా తల్లిదండ్రుల మధ్యలో పిల్లలు ఎలా ఉంటారో, ఇది మాదొక పెద్ద కుటుంబంగా మేము ఫీల్ అవుతాము. అలా చేయడము, తర్వాత పిల్లలు మాతో చనువుగా ఉండడము, ఆడుకోవడము, ఇలాంటివన్నీ కూడా సరదాగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏదో హాస్టల్ అనేసరికి, హోమ్ అనేసరికి ఏదో బంధింపబడిన వారిలాగా ఉండరు. మా దగ్గర అందరూ జాలీగా, హ్యాపీగా, ఒక పేరెంట్స్, ఒక పెద్ద కుటుంబంగా మేము ఫీల్ అవుతాం. అంతే తప్ప ఇది ఒక అనాథాశ్రమం. వాళ్ళ పిల్లలు నాకు పుట్టిన పిల్లలు కూడా వాళ్ళ పిల్లలతో సమానంగానే పెరుగుతున్నారు. నాకు పుట్టిన పిల్లలు కూడా పెద్ద పిల్లలు, వాళ్ళు కాలేజ్ చేస్తున్నారు, కానీ ఎవరు కూడా గుర్తుపట్టలేరు వీళ్ళు హోమ్ పిల్లలేనా. నేను చెప్పారు వీళ్ళు నా పిల్లలు అని చెప్పి ఎప్పుడు చెప్పాను. నా పిల్లలాగానే అందరు పిల్లలు కూడా చూసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఎస్పెషలీ మై వైఫ్ అండ్ నేను, తర్వాత మా బోర్డు మెంబర్స్ కూడా ఉంటున్నారు ఈ ఆర్గనైజేషన్కి. సో అందరూ కూడా చక్కగా పిల్లలందరినీ కలవలుపుగా మేము కలిసే ఉంటాం. సో ప్రస్తుతానికైతే పిల్లలకు బాయ్స్ రూమ్, గర్ల్స్ రూమ్, తర్వాత వాళ్ళకు స్టడీ రూమ్, ఒక కిచెన్, అలాంటివి మాత్రము వసతులు ఉండేవి. కాబట్టి వాళ్ళు ఆడుకోవడానికి మాత్రము స్థలాలు లేవు. దయచేసి ఎవరైనా మీరు ముందుకు వచ్చినట్లయితే మాకు ఇంకెక్కువ సేవ చేయడానికి, ఎక్కువ మంది పిల్లలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం 33 మంది పిల్లలు ఉన్నారు. వేరే పిల్లలకి మా నుండి వచ్చి ఎవరైనా సాయం చేసినప్పుడు వాళ్ళకు కూడా చదువుకోవాలని ఆసక్తి ఉన్న వారికి మేము బుక్స్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకు కొన్ని బట్టలు ఇవ్వడము, ఇలాంటివి కొన్ని పనులు చేస్తుంటున్నాము. దీన్ని బట్టి ఎవరైనా డోనర్స్ ముందుకు వచ్చినట్లయితే ఇంకెక్కువ సేవ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కొద్ది మంది మాత్రమే సాయం చేస్తున్నారు. చాలా అవసరాలు ఉన్నాయి, చాలా నీడీస్ ఉన్నాయి. పిల్లలకి స్కూల్ ఫీజెస్ కట్టాలి, పిల్లలకి బట్టలు కావాలి, స్కూల్ బుక్స్ కావాలి. కాబట్టి ఆర్థికంగా మీరు మాకు సహాయం చేసినట్లయితే పిల్లల్ని ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో పిల్లల్ని మేము చూడాలనుకుంటున్నాము. ఒక మంచి సిటిజన్గా, మంచి పౌరులుగా, దేశ పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలని మా అభిప్రాయం. కాబట్టి మా హోమ్ గురించి, మా ఆర్గనైజేషన్ గురించి మీకు తెలిసిన వారు, మీరు ఎవరైనప్పటికీ కూడా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.